హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కృష్ణ నల్గొండ. ఇప్పుడు చెప్పొచ్చే ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్లో మూసీ వరదలు పెరిగినాయి అని అంటారు అందరూ. న్యూస్ ఛానల్ అయినా గత పాలకులు కానీ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టక ముందుకు 60 ఏండ్ల నాడు వచ్చిన వరదలు అని ఇప్పుడు న్యూస్ ఛానళ్ళు న్యూస్ బులెటిన్ల ప్రకటిస్తారు. అదే 60 ఏండ్ల క్రితం ఇలాగే వచ్చిందని అంటున్నారు. మరి 60 ఏండ్ల నుంచి పట్టించుకొని ప్రభుత్వాలు ఇప్పుడు మూసి ప్రక్షాళన చేద్దాం 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 అని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవశ్రీ మన రేవంత్ అన్న గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ప్రకటించి దాన్ని మూసి ప్రక్షాళన చేద్దాం, హైడ్రాన్ తెచ్చి కొన్ని అడ్డంగా ఉండేటి, ఇట్లా మూలమలుపులు ఉండేటి, హైట్ గా ఉండేటి నీళ్లు, నది గర్భంలో హైట్ గా ఉంటే నీళ్ళు ఎటు వస్తాయి, వంపు నదికి వస్తాయి. మనకు సింపుల్ గా ఒక అంశం తీసుకుంటే, సింపుల్ గా ఒక టెక్నిక్ తీసుకుంటే, హైడ్రా తెచ్చింది మన కోసం. హైడ్రాను కొనసాగకుండా అడ్డం పండడం, అనేక పార్టీలు దానిలో ఇన్వాల్వ్ అయ్యి మూసి ప్రక్షాళన కానియద్దు, చెయ్యొద్దు అది అని అనుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మేళనంగా మూసి ప్రక్షాళన చేయాలని కూడా నేను అనడమే కాదు, తెలంగాణ యావత్కంగా అనే కాలం కూడా వస్తుంది. ఎందుకంటే మూసి ప్రక్షాళన హైదరాబాదు దేశానికి రోల్డ్ మోడల్ అంటున్నారు. దేశానికి రోల్డ్ మోడల్ ఎట్లయితే ఇట్లా ఈ మూసి ప్రక్షాళన చేస్తే అవుతుంది. ప్రతి ఒక్క పని చేస్తే అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ఒక్కరు తెచ్చి మూసీలా కలుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేది ఉన్నది ఇతర దేశాల నుంచి. ఎట్లొస్తుంది? మంచి కనెక్టివిటీ ఉంటే, ట్రాఫిక్ లేని ప్రపంచం, ట్రాఫిక్ లేని నగరం, ట్రాఫిక్ లేని ప్రపంచం ఉంటేనే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. ఏ 100 కోట్లైనా, ఏ జాబులైనా, ఏదైనా వస్తుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మీద నీళ్ళు వచ్చాయి, టోల్ గేట్ మీదకి. అట్లుంటుందా ఫ్రెండ్స్? తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్నది బయట రాష్ట్రాల, బయట దేశాల ముంగట తెలిస్తే ఎట్లుంటది? మనకు వచ్చే వనరులు రావు, మనకు వచ్చే పెట్టుబడి రాదు, మనకు వచ్చే బ్రాండ్ అనేది తగ్గిపోతుంది. మన హైదరాబాద్ వంకన ఎవరు చూడకుండా వెళ్ళిపోతారు. పిలిచి పిల్లనిద్దాం అనేటట్టు ఉండాలి మనకు. అంటే పిలిచి పిల్లనిస్తా అని కాదు, నువ్వు 10 సంవత్సరాలైనా నీకు పిల్లనియద్రా అనే విధంగా ఉంటే ఎట్లుంటది? ఆ ఆవేదన ఎట్లుంటది మనకు? తెలంగాణకు రోల్ మోడల్, తెలంగాణకు గెస్ట్ మోడల్ గా తయారు కావాలి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని మంచి పని, దాన్ని స్వాగతిస్తామా, ఒప్పుకుందామా, గెట్ అవుట్ అంటారా అనేది మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచిస్తే ఏదైనా ముందుకు వెళ్లే అవకాశాలు త్వరలో ఉంటాయి. ఎందుకంటే మీరు ఆలోచించాలి, హైడ్రాను కొనసాగించాలన్నా, హైడ్రాను వద్దానన్నా అనేది మీ చేతిలో ఉంది. మూసి ప్రక్షాళన కావాలన్నా, హైదరాబాద్కు దేశానికి 2వ రాజధానిగా ఆ టైపుగా తయారు కావాలన్నా హైదరాబాద్ అనేది ఒక కీలకమైన ప్రాంతంగా ఎదగాలి. హైదరాబాద్ అనేది దేశంలో రోల్ మోడల్ గా ఉండాలి. ఇప్పుడు బెంగళూరు నగరం ఉంది కర్ణాటక, అది కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గత 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, సుమారు 10 ఏళ్ల క్రితం ఫ్రీ ట్రాఫిక్ లేని ప్రపంచం బెంగళూరు అన్నారు. ఏమైంది? 5-6 ఏళ్ల 10 ఏళ్ల క్రితం తిరగక ముందుకే ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నై ఫ్రీ అన్నారు. ఒక్క తుఫాన్ వస్తే చెన్నై మీద ఇరుసుక పడుతుంది. ఏంది? హైదరాబాద్ కూడా ఈ మూసి ప్రక్షాళన చేయకుండా అడ్డం పడడం, ఇది గలీజ్ దందాలు తయారు చేసి ఉన్న పార్టీలు పట్టించుకోకపోవడం, ఉన్న వ్యక్తులు, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు కానీ, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ పట్టించుకోకపోవడం, ఇలాంటి మూసికి గట్లతో పాటు అటు ఇటు 2 సైడ్ 2 లైన్ 4 లైన్ రోడ్లు, మధ్యలో దాటేందుకు వంతెనలు, 4 లైన్ 2 లైన్ వంతెనలు నిర్మించి మూసీ నది వెంబడి ఔటర్ రింగ్ రోడ్ కాదు, 6 వెళ్లేదాకా ఇదే ప్రక్షాళన ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్ దాటిందంటే ఓఆర్ఆర్ దాటేదాకా సీసీ కాలువలు నియమించి, గట్లు కోతలకు గురి కాకుండా నియమించి మంచి పరిపాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. రేవంత్ రెడ్డి గారు మా అన్నగానే కాకుండా
తెలంగాణ తమ్ముళ్లకు అన్నగా ఉంటాడని కూడా ఆశిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా ఫుల్ సపోర్ట్ గా యువకులు ఉంటారని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే నేను చూసిన ఆయన మీటింగ్ పెట్టినా, నేను తెలంగాణలో గాని అటు నిజామాబాద్ బాసర దాకా పోయినా, ఇటు మన కరీంనగర్, అటు జగిత్యాల అటు సైడ్ దాకా పోయినా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే జై రేవంత్ రెడ్డి అంటున్నారు. అది ఆ విధంగా ఉండాలి రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం. ఇటు మేడారం పోయినాం, మేము మేడారం మా ములుగు జిల్లా మేడారం దాకా పోయినాం. అటు రేవంత్ రెడ్డి గారు అంటే ఓహో రేవంత్ రెడ్డి, ఆహా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ విధంగా కాకుండా బలంగా రేవంత్ రెడ్డి గారు ఎంబడి నిలబడి రేవంత్ రెడ్డి గారి మళ్ళా ఏ ఎన్నికల్లో నిలబడ్డా రేవంత్ రెడ్డి గారిని గెలిపించే విధంగా ఉంటాయి పరిస్థితి. ఎందుకంటే ఎందుకుంటాయి అని అంటే నేను రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని మాట్లాడుతున్నాడు సాయి కృష్ణ అని కాదు. ఎందుకంటే పరిస్థితి అనేది అట్లా వచ్చింది. ఇప్పుడు ఆయన హైడ్రా తేవడం కానీ, మూసీ ప్రక్షాళన కానీ, హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ తేవాలి అంటే రేవంత్ రెడ్డి గారి మీద సాధ్యమవుతాయని యువకులు నమ్ముతుండ్రు. అదే మాట నేను చెప్తున్నా. నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆలోచించి ఎలా చెయ్యాలనేది ఆలోచించి చూసి నేను కొంతమంది పెద్ద మనుషులను అడిగి ఈ విషయం నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికో నేను వ్యతిరేకంగా కాదు, ఎవరికో అనుకూలంగా కాదు. ఇది నేను యథార్థ సంఘటన, యథార్థ విధంగా మనసులో కలిగిన అభిప్రాయ సేకరణ చేసి ఈ విషయం చెప్పడం కలుగుతుంది. త్వరలో నేను అభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నా. ఏ వ్యక్తికి ఎంత మైలేజ్ ఉన్నది, ఏ వ్యక్తికి ఎంత ఇమేజ్ ఉన్నది, మళ్ళా వస్తే ఆ వ్యక్తి గెలుస్తాడా ఓడతాడా అనేది నేను త్వరలో చూపిస్తా నా ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అనే కాకుండా ఇంకా ఇతర ఛానల్ కూడా కలుపుకొని అందరం ఒకటే విధంగా ఒకటే ఎజెండాతో పోయే విధంగా ఉంటామని కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. నాతో జత కలిసేవారు కానీ, నేను జత కట్టేవారితో కానీ నేను ఇదే విధంగా ఉంటా. అభివృద్ధికి సహకరిస్తాం, తెలంగాణకు ఒక బ్రాండ్ ఉందిద్దాం అనేది సంకల్పం ఉండాలి. అందరం తెలంగాణలో గౌరవ సూచకంగా బతకాలి. అందరం జాబులు రావాలి. విద్య వైద్యం ఇతర దేశాల వారు మన దగ్గరకు వచ్చి చదువుకునే విధంగా ఉండాలి. రోల్ మోడల్ గా హైదరాబాద్ ఉండాలని నా కళ. అది ఎలాంటి డిస్టర్బెన్స్ లేని నగరం, ట్రాఫిక్ లేని నగరం, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావద్దు, ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగిన నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ఉండాలి. మన రాష్ట్రానికి గుండెకాయ అనేది హైదరాబాద్ మంచిగుంటే తెలంగాణ మంచిగుంటది. ఇది నేను చెప్పొచ్చేది ఫ్రెండ్స్. నా పేరు సాయి కృష్ణ, నాది ఓల్డ్ వరంగల్ జిల్లా, జనగామ ప్రాంతం, నాది జనగామ నియోజకవర్గం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చేది. తెలంగాణకు ఒక రోల్ మోడల్ కావాలి అంటే ఏ సీఎం వచ్చినా సహకరిస్తాం. ఎలాంటి గొడవలకు కానీ, ధర్నాలకు కానీ, ముఖ్యంగా జనాలు ధర్నాలకు కానీ వెళ్ళొద్దు. ఏ పార్టీ పిలిచినా గుర్తుపెట్టుకొని, ఏ పార్టీ పిలిచినా, ఎవరు పిలిచినా, ఏ ధర్నాకి వెళ్ళినా అది మీరే బాధ్యులు. మీ అభివృద్ధిని మీరే అడ్డుకుంటారు. ఎందుకంటే మీరు అభివృద్ధిని సాధించాలి అంటే అలా ఆలోచించండి. ఆలోచించవలసిన గుణం అనేది ఉండాలి. ఫస్ట్ మనిషి దగ్గర ఆలోచన, మేధోశక్తి అనేది ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వాళ్ళ పబ్బాలు గడుపుకునే కోసం, వాళ్ళ ఎజెండాలు మోసేదాని కోసం మన దగ్గరికి వస్తున్నారు. జాగ్రత్త. ఇప్పటికైనా మనం గుణపాఠంతో ఇప్పటికైనా మూసీ నది హైదరాబాద్కు ఒక కంపుగా కాకుండా మూసీ నది ఉన్నది, యమునా నది ఎట్లయితే ఉన్నది ఆ విధంగా ఉండాలి. అదే మన కలగా, అదే మన ధ్యేయంగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా సహకరిద్దాం. ఏ సీఎం వచ్చినా, ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకో సీఎం రావచ్చు. ఫస్ట్ ఆలోచన గుణం అనేది ఉండాలి. ఫస్ట్ ఒక సీఎం తిట్టడం తప్పు, ఒక సీఎం నిందించడం, ఇట్లా చేసిండు అట్లా చేసిండు. ఆయన 190 పనులు చేయొచ్చు, నాకు సంబంధం లేదు. మనకు అభివృద్ధి కావాలి. ఫస్ట్ హైదరాబాదు, తెలంగాణ దేశంలో, ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి. ఒక బ్రాండ్గా ఉండాలి. హైదరాబాద్కు వచ్చి తరించి వచ్చి వెళ్లే విధంగా ఉండాలి. హైదరాబాద్ భారతదేశంలో హైదరాబాద్ పిల్లగాళ్ళు అంటే పిలిచి పిల్లనిత్తా అనే టైపు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పవలసింది. కొన్ని అభిప్రాయ సేకరణ కూడా చేసిన ఆ త్వరలో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. ఇది సంగతి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.